మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి తూప్రాన్, మనోహరాబాద్ మండలాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో భారీగా పాల్గొన్నారు. ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ, ఉద్యోగం అంటే అహంకారం కాదు, ఉద్యోగం అంటే మనం కిందికి దిగి 4 మెట్లు దిగి మన ముందు వచ్చిన అభ్యర్థికి ఆ అభ్యర్థి దరఖాస్తు పట్టి వచ్చినప్పుడు ఆ అభ్యర్థిలో అన్నను, తమ్ముల్ని, చెల్లెను, అక్కను చూసుకోవాలి. మరి సొంత అక్క, అన్న, తమ్ముడికి ఏదైతే ప్రాబ్లం చేసుకొని పరిష్కరించుకోవాలి అనే నేపథ్యంతో వాళ్ళ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అందరు ముఖ్యమంత్రుల దగ్గర 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా కూడా అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నతాధికారిగా ఒక మంచి పేరు తెచ్చుకొని ప్రజాదరణతో ఉన్నందుకే ఇవాళ నాకు ఎమ్మెల్సీ చేసి ఇవాళ మీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెట్టిందని చెప్పి శిరసా వహించి తల వంచి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నా గురించి నేను 2 విషయాలు చెప్పినప్పుడు, నా పరిచయం చేసుకున్నప్పుడు కార్యకర్తగా మీ బాధ్యతగా ఇంకా ఎక్కువ మనసు పెట్టి కసితోని ఇవాళ తూప్రాన్ మండల్లో, మనోహరాబాద్ మండల్లో ఈ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చే 29 రోజులు కష్టపడి నన్ను గెలిపిస్తారనే ఆ నమ్మకంతో నేను ఇవాళ కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. కొంత విషయాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.